హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాది కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల. మేము ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులం. ఇప్పుడు ఏంటంటే మీకు తెలియదు విధంగా ప్రస్తుతం ఉన్న వ్యవసాయం మొత్తం రసాయనిక మందులతో సాగుతుంది. కనుక వీళ్ళు అగ్రిఫ్రెండ్ కోసం అగ్రిఫ్రెండ్ అడ్వాన్స్డ్ బయోటెక్నిక్ ప్రాజెక్టు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఇక్రిసాట్ సహకారంతో. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రైతులు పండించే అన్ని పంటలకి మరియు అన్ని భూములకి ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల నేల అనేది వదులు అయిపోతుంది మరియు భూమిలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేల అనేది సారవంతంగా తయారవుతుంది. మొక్కలో నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. మళ్ళీ దాంతోపాటు దిగుబడి అనేది 25% పెరిగిపోతుంది. దీనివల్ల మనం రసాయనిక ఎరువులు తగ్గించి నేలను అనేది సారవంతంగా చేసుకోవచ్చు. ఉపయోగించుకోవాలంటే మనకి ఇచ్చిన ప్రోడక్ట్లో ప్రస్తుతానికి 2 ప్యాకెట్లు ఉంటాయి. ఈ ప్యాకెట్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక్కొక్క ప్యాకెట్ 200 లీటర్లు కలుపుకొని మిక్స్ చేసుకొని వాడుకోవాలి. డ్రెంచింగ్ ద్వారా కానీ లేదంటే స్ప్రేయింగ్ ద్వారా కూడా ఫెర్టిగేషన్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాకెట్లు అనేది. అదే కూరగాయల మొక్కలు ఉన్నాయనుకో 45 రోజులకి వాటిని ఎలా అంటే 10 రోజులకు ఒక ప్యాకెట్ కలిపిన తర్వాత ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో ప్యాకెట్తో డ్రెంచింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ ఫెర్టిగేషన్ ద్వారా వేసుకోవచ్చు. అదే 2 నెలల నుంచి 6 నెలల పంటలకు అనుకో 15 నుంచి 30 రోజులకు ఒకటి స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఇంకో 30 రోజుల తర్వాత ఒకటి స్ప్రే చేసుకోవాలి. అదే 6 నెలల నుంచి సంవత్సరం ఉండేదానికి ఏదైనా 35 నుంచి 45 రోజుల వరకు ఒకటి స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ 45 రోజులకు ఇంకొకటి స్ప్రే చేసుకోవాలి. అగ్రిఫ్రెండ్ అనే ప్రోడక్ట్లో 2 శాషీలు వస్తాయి. ప్యాకెట్ 1 ప్యాకెట్ 2 2 వస్తాయి. దీన్ని మనం ఎరువులతో పాటు అదనంగా వాడాలి. అదనంగా ఎలా వాడతారంటే ఈ శాషే 1ని 200 లీటర్లో కలిపి డ్రెంచింగ్ ఇచ్చుకోవాలి. డ్రెంచింగ్ కానీ ఫెర్టిగేషన్ కానీ స్ప్రేయింగ్ కానీ చేయాలి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇది జరగాలి. కేవలం 4 గంటల తర్వాతే ఇది స్ప్రేయింగ్ అనేది చేయాలి. ఎందుకంటే వాతావరణం చల్లదనంగా ఉండడం కారణంగా మైక్రోబియల్ గ్రోత్ అనేది బాగా పెరిగిద్ది. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ని మనం వాడేటప్పుడు ముందు 3 రోజులు కానీ తర్వాత 3 రోజులు కానీ ఎటువంటి రసాయన పద్ధతుల్లో ఎటువంటి స్ప్రేయింగ్ డ్రెంచింగ్ ఏది చేయకూడదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు మనం కోకోనట్ ఆర్చర్డ్లో ఉన్నాం, మా కాలేజ్లో. అది ఇందులో దాదాపు 45 మొక్కల వరకు ఉన్నాయి. 45 మొక్కల్లో ఒక 15 మొక్కలు తరుగ్గా ఉండడం మేము గమనించాము. దానికి ప్యాకెట్ని ఫస్ట్ అప్లికేషన్ కింద ఇద్దామని చూస్తున్నాము. ఈ 200 లీటర్ల వాటర్ దీంట్లో ఇవి యాడ్ చేసి డ్రెంచింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మొక్క నాటి దాదాపు 6 నెలలు అవుతుంది. మిగతా మొక్కలతో పోల్చుకుంటే ఎదుగుదల చాలా తక్కువ ఉన్న కారణంగా మేము ఈ ప్రోడక్ట్ని దీనికి అప్లై చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇలా T1 T2 అన్న ట్రీట్మెంట్ 1 ట్రీట్మెంట్ 2 ఈ టైప్లో మేము ట్యాగ్స్ మీద మార్క్ చేసుకొని ఏ మొక్కలకు అప్లై చేసాము అన్నది గుర్తుంచుకొని చేస్తాం. దాదాపు 5 లీటర్ల నుంచి 7 లీటర్లు ఒక మొక్కకి అప్లై చేస్తాం. ఓకే. అందరికీ నమస్కారం. మేము కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల నుంచి మాట్లాడుతున్నాము. మా యూనిట్ వచ్చేసరికి సమీక్ష ప్రొటెక్టెడ్ కల్టివేషన్. మేము ఈ పావెకరంలో బంతి సాగు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాము. మేము మా యూనిట్లో అగ్రిఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ని యూజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మేము వేసిన 20 బెడ్లలో 2 బెడ్లు సెలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్గా యూజ్ చేస్తున్నాం. అలాగే కాకుండా ఇక్కడ ఆకుకూరలు, ఇటు సైడ్ కూరగాయ ముక్కలు, సొరకాయ ఇంకా బీరకాయలు వేసాము. దాంట్లో సగం సగం కొన్ని ట్రీట్మెంట్గా యూజ్ చేసుకొని ఈ అగ్రిఫ్రెండ్ని యూజ్ చేసి దాని యొక్క వేరియేషన్స్ అని చూపించడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం.